రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలంటూ కూడా రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ప్రొఫెసర్ హరిగోపాల్ సార్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మొత్తం ఊపా కేసులు పెట్టారు, ఎక్కడికక్కడ రాజకీయ ఖైదీలని విడుదల చేయాలంటూ కూడా మీరు ఇంతసేపు మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు విడుదల చేయాలంటూ కూడా బీజేపీ ప్రభుత్వం మాట్లాడుతుంది, ఏం సంబంధం? అంటే రాజకీయ ఖైదీల విడుదల అనేది ఇది గత 2-3 దశాబ్దాలుగా జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం రాజకీయ ఖైదీలు డిమాండ్ సందర్భం మారిపోయింది. విప్లవోద్యమం అయిపోయింది అని అమిత్ షా గారు పార్లమెంట్లో చెప్పారు. ఏ విప్లవోద్యమంలో పాల్గొన్నారు అని అరెస్ట్ చేసిన వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళంతా జైల్లో. ఉద్యమంలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్లకు డబ్బులు ఇచ్చారు, వాళ్ళు సమాజంలో జీవించడానికి అన్ని కేసులు ఎత్తేసారు. అదే విశ్వాసాల కొరకు జైల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ సంగతి ఏంటి? ఇవాళ మీరు బయటకు వచ్చిన వాళ్లకు ఇన్ని రకాలైనటువంటి వ్యవస్థలు కల్పించినప్పుడు అదే విశ్వాసాల కొరకు జైల్లో ఉన్న వాళ్ళని వెళ్తుందో వాళ్ళని ఎందుకు కొనసాగిస్తున్నట్లు, వాళ్ళని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, వాళ్ళు ఎంతకాలం ఉంచుతారు? విశ్వాసాల కొరకు పోయింది కదా. వాళ్ళు బయట ఉంటే సరెండర్ అయ్యేవాళ్ళు, సమాజంలో వచ్చి కలిసేవాళ్ళు, ప్రభుత్వాన్ని ఏం చేసేవాళ్ళు మనకు తెలియదు. కానీ వాళ్ళు లోపల ఉండడం వలన వాళ్ళు దేశం ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. కనుక నైతికంగా ఎప్పుడైతే మీరు ఈ ఫెసిలిటీ లేదా ఈ హక్కు కల్పించారో ఉద్యమాలు ఉన్న వాళ్ళకి, అదే హక్కులు ఏవైతుందో లేదా అదే ఫెసిలిటీ వాళ్ళకి ఎక్స్టెండ్ చేయండి. ఇది మనం అడుగుతుంది. రెండవది, రాజకీయంగా విశ్వాసాల కొరకు పోయిన వాళ్ళు నేరం చేసినట్టు కాదు. రాజకీయ ఖైదీ అంటే అర్థం ఏంటంటే తమ విశ్వాసాల మేరకు సమాజం మార్పు కొరకు పోరాడుతున్న వాళ్ళు, వాళ్ళని రాజకీయ ఖైదీలు అంటున్నాం. అటువంటప్పుడు వాళ్ళ విశ్వాసాల కొరకు పోరాడిన వాళ్ళు నేరస్తులు కానీ మీరు ఎట్లా పరిగణిస్తారని క్వశ్చన్ వస్తుంది. అది కూడా ప్రభుత్వం దాన్ని కన్సిడర్ చేయవలసి ఉంటుంది. మూడవది, నైతిక అంటే చట్టబద్ధంగా ఒక మనిషిని ఊపా కింద మీరు పెట్టినప్పుడు మరి ఎంతకాలం పెడతారు? ఊపా కింద కొన్ని దశాబ్దాల కాలం వాళ్ళు ఉంటున్నారు అంటే ఇది నుంచి బయటపడే మార్గం మీద ఉండాలి కదా. వాళ్ళు ఇన్నోసెంటా? నిజానికి ఊపా కేసులో 3% మందికి మాత్రమే శిక్ష పడ్డది, 95% బయటకు వచ్చారు. అంటే ఏమిటి? చాలా మంది అమాయకులు ఉన్నట్లు కదా. మీ చట్టం ప్రకారమే ఇంతమంది బయటకు వచ్చి వాళ్ళకి శిక్షనే పడకుండా అయినప్పుడు మీరు తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఆ తప్పుడు కేసును ఉపసంహరించుకోవాలి కదా. మీరు ఎంతకాలం అని వేలాది మందిని తీసుకుపోయి మీరు ఊపా కేసులో పెట్టారు. పెట్టిన తర్వాత ట్రయల్ జరగదు, తర్వాత వాళ్ళకి లీగల్గా ఫెసిలిటీ ఉండదు. ఎంతకాలం పెడతారనే ప్రశ్న కూడా ఉంటుంది. కనుక జైలు కూడా కిక్కిరిసిపోయి ఓవర్లోడెడ్గా ఉన్నాయి. కనుక ఇవాళ మారిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీగా ఎట్లయితే మీరు విద్య ఉద్యమం విషయంలో ఒక పాలసీ చేసి బయటకు వచ్చిన వాళ్ళందరికీ కేసులు తీసుకొని మీరు సమాజంలో జీవించేటువంటి హక్కు కల్పిస్తూ ఉన్నప్పుడు అదే ఫెసిలిటీ మీరు జైల్లో ఉన్న వాళ్ళు కూడా కల్పించారు. లేకపోతే వాళ్ళు ఎంతకాలం మీరు వాళ్ళని జైల్లో పెడతారు, ఎందుకొరకు పెడుతున్నట్లేదు. ఎందుకంటే బయట ఉద్యమం లేదు కదా. మీరు వదిలితే వాళ్ళు మళ్ళీ ఉద్యమంలోకి పోతారని మీరు జవాబు చెప్పేవాళ్ళు. ఇవాళ ఉద్యమమే లేదు కాబట్టి వాళ్ళు వదిలితే వాళ్ళ మానాన ఎట్లయితే మిగతా వాళ్ళు బతుకున్నారో టాప్ నాయకత్వాన్ని మీరు వాళ్ళని బయటికి రానిచ్చారో వాళ్ళు సమాజంలో వచ్చినప్పుడు ఈ కింద పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను తీసుకు ఎంతకాలం పెడతారని ప్రశ్న. చాలా మంది ఇన్నోసెంట్ ట్రైబల్స్ ఉన్నారు, గ్రామాల్లో 100 మందిని అరెస్ట్ చేసిన వాళ్ళకి ఎందుకు జరుగుతున్నారో ఇప్పటికీ తెలియదు. వాళ్ళకు లీగల్ సపోర్ట్ లేదు, బయట లాయర్లు లేరు, అమాయకంగా వాళ్ళు జైల్లో ఉన్నటువంటి కేసులు ఏవైతున్నాయో అది ప్రభుత్వం రివ్యూ చేసి వాళ్ళని అందరినీ కూడా వదిలిపెట్టాలి అనేది. అది నైతికంగా, రాజకీయంగా, చట్టబద్ధంగా కూడా వాళ్ళని రాజకీయ ఖైదీలని వదిలిపెట్టడం అనేది అది చేయాలి. పౌర హక్కుల సంఘాలుగా జీవించే హక్కు ఉంటుంది కాబట్టి దానికి పోరాడుతున్న వాళ్ళుగా వాళ్ళని వదిలిపెట్టాలి అనేది మన డిమాండ్. సీఎం రేవంత్ రెడ్డి కూడా 7వ గ్యారంటీ ఏదైతే ప్రజా సంఘాలు ఉంటారో వాళ్ళకి అండగా నేను నిలబెడతా, ఇదే నా 7వ గ్యారంటీ అని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మాట్లాడినప్పుడు మాట్లాడింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి దృష్టి తీసుకెళ్లారా మీరు? ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి మేనిఫెస్టో ఉంటుంది, దాంట్లో చాలా వాగ్దానాలు చేస్తారు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వాగ్దానాలు మర్చిపోతుంటారు. ఈ విషయం ఆయన గుర్తు చేస్తున్నాము, కానీ దానికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దాన్ని రివ్యూ చేయడానికి ఆయన సమయం ఇవ్వాలి. ఆయన మిగతా ఏవో కార్యక్రమాలు ఉన్నాడు, దీనికి సమయం ఇచ్చి దీనికి ఒకసారి పరిశీలించి మేము 2-3 సార్లు అడిగినప్పుడు ఒక పోలీస్ అధికారిని పిలిచి చెప్తుంటాడు, రివ్యూ చేసి నాకు పెట్టండి. కానీ ఆ రివ్యూ జరగడం లేదు,
ఆ కేసు ఆయన ముందు పోవడం లేదు, ముందు చర్య జరగడం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా మనం అడగడం ఏంటంటే, మీరు ఎలాగో రిజిస్ట్రేషన్ ఆఫ్ డెమోక్రసీ అన్నారు, తెలంగాణలో మీరు వాళ్ళని బయటికి రావడం కొరకని మీరు కావాల్సిన ఫెసిలిటీ, టాప్ నాయకత్వాన్ని మీరు కలిశారు, వాళ్ళతో మాట్లాడారు, మీ విశ్వాసాల మేరకు మీరు జీవించండి, మేమేం మీకు అడ్డుపడమని అన్నారు. మీరు అంత అవకాశం వాళ్ళకు వెసులుబాటు కల్పించినప్పుడు అమాయకంగా జైల్లో ఉన్నటువంటి వాళ్ళకి అదే అవకాశాలు మీరు ఎందుకు కల్పించారు అనేది కూడా మన ప్రభుత్వాన్ని అడుగుతుంది. ఎన్ఐఏ అధికారులు ఎవరైతే ప్రజా సంఘాల నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏ బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ కూడా ఇంతసేపు రౌండ్ టేబుల్లో కూడా మాట్లాడారు. ఎట్లా చూస్తారు అదంతా? పోలీస్ అధికారుల మెంటల్ సెటప్ వేరు, వాళ్ళ మైండ్ సెట్టే వేరు. మనము అనుకుంది పోలీస్ అధికారులు కాదు, వాళ్ళ చేతిలో ఏముండదు. ఇది రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయం. ఎన్ఐఏని అడిగినా వాళ్ళని అడిగినా వాళ్ళేంటి, వాళ్ళు కేవలము రాజకీయ నాయకుల చేతిలో వాళ్ళు కేవలం కీలుబొమ్మలు. వాళ్ళంతగా వాళ్ళకు అధికారాలు ఏం లేవు. పైన అధికారులు వీళ్ళకి చెప్పితే చేస్తారు తప్పించి వీళ్ళంతగా వీళ్ళు చేసేటువంటి చర్యలు చాలా తక్కువ. కనుక పైన రాజకీయమైన నిర్ణయం తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మనము అడుగుతున్నది, పౌరాకుల సంఘాలు అడుగుతున్నాయి ఏంటంటే, మీరు ఒక ఉద్యమము అంతా అది అణిగిపోయింది అన్న తర్వాత వాళ్ళని ఎందుకు జైల్లో ఉన్నారు? వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ప్రజాస్వామ్య హక్కుని కాపాడుతూ ఉన్నారు కాబట్టి అదే ప్రమాణం మీద వాళ్ళని రిలీజ్ చేయండి అనేది రాష్ట్ర ప్రభుత్వాలు. మొత్తంగా బయట పౌర సమాజం నుంచి ఒక ఒత్తిడి లేకపోతే వాళ్ళకి న్యాయం జరగడం అనేది చాలా కష్టం. దాంట్లో భాగంగానే వాళ్ళ పౌరాకుల సంఘం రాజకీయ ఖైదీని వదిలాలి. ఇది 2-3 దశాబ్దాలుగా జరుగుతున్నది. ఇవాళ దాన్ని అడిగే వెసులుబాటు ఎక్కువ వచ్చింది, ఎందుకంటే ఉద్యమం లేదు కనుక. వస్తే వాళ్ళు ఉద్యమంలో పోతారేమని అది లేదు కదా, లేనప్పుడు వాళ్ళు బయటకు వస్తే మీకేం నష్టం అనేటువంటి ప్రశ్న. అది చూస్తున్నాం కదా. ఖచ్చితంగా కూడా ఎవరైతే రాజకీయ ఖైదీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలంటూ ప్రొఫెసర్ హరిగోపాల్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శశికాంత్తో సన్నీ మైక్ టీవీ, హైదరాబాద్.